హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ వెహికల్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ నేనైతే స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అయితే ఒకటి తీసుకున్నానండి రీసెంట్గానే. ఆల్రెడీ ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను, దానికి బ్రేక్ లైట్లు వేసానని చెప్పని. ఈరోజు వెహికల్ కూడా చూపిస్తానండి, ఏ టైప్లో ఉంది, ఎలా ఉన్నది, నాకు ఎంత కాస్ట్ పడ్డది, నెక్స్ట్ వచ్చేసి దాని ప్రైస్ ఎంత అనేది మన ఫుల్ వీడియోలో చెప్తాను. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. ఫ్రెండ్స్ వెహికల్ అయితే ఇదండి, చూడండి ఏ టైప్లో ఉందో. నేనైతే రీసెంట్గానే మాకు తెలిసిన ఫ్రెండ్ దగ్గరే తీసుకున్నా. తన పేరు కూడా ఇంకా రిమూవ్ చేయలేదు, తీయలేదు. బాగుంది. వెహికల్కి ఏమన్నా సూటబుల్ కనిపించినాయి అంటే వాటిని రిమూవ్ చేయకండి. ఎవరి వెహికల్ కొనుక్కున్నా కానీ నీట్గా అలానే ఉంచుకోండి. దాన్ని తీపిస్తే దాని లుక్ పోద్ది. దాని ఉండటం వల్ల ఆ నేమ్ ఉండటం వల్ల దానికి కొంచెం లుక్ వచ్చింది. వెహికల్ అయితే ఈ టైప్లో ఉంది. ఇంటీరియర్ కూడా చూపిస్తా చూడండి. టైర్స్ అయితే వచ్చేసి ఒక 30% వరకు అయితే ఉంటాయి, అంతకుమించి ఎక్కువ ఉండవండి, చాలా తక్కువ ఉన్నాయి. 4 టైర్లు కూడా ఇదే రేంజ్లో ఉన్నాయి. కాకపోతే బట్ తిరుగుతాయి, పర్లేదు. వెహికల్ కూడా కూలింగ్ గ్లాస్ ఇదే ఫిలిం కూడా వేయించారు. మ్యాక్సిమం ఇది వచ్చేసి 30% ఎంత వేయించారండి. అంటే అవతల కనపడుతుంది. ఏసీ అయితే ఆగిద్ది, పర్లేదు. దీని మించి ఎక్కువ వేసామంటే అయిపోయినట్టు మన పని. ఎక్కడ దొరికితే అక్కడ ఫైన్లే. ఈ టైర్ కూడా సేమ్ ఉంది. ఈ ఎల్ఐ వీల్స్ అయితే కావు, అది వచ్చేసి వీల్ క్యాప్ మనకి. నెక్స్ట్ వీటికి స్టీల్ ఫ్రేమ్స్ వస్తాయండి, అవి వేయాలి మనకి లుకింగ్ రావాలంటే. బ్యాక్ సైడ్ బంపర్ గార్డ్స్ ఉంటాయి బ్లాక్కి, అవి కూడా వేయాలి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ వస్తాయి అవి. ఇక మా ఫ్రెండ్ అయితే బ్యాక్ సైడ్ మ్యాట్లు అయితే వేసిండు, 2 చిన్న. ఆ ఫ్రంట్ అయితే ఏం లేవు. అక్కడ కూడా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఎంత లుకింగ్ వచ్చింది చూడండి మ్యాట్ల వల్ల. అదే లుకింగ్ కూడా ఆడ కూడా వస్తుంది చూడండి. ఇదే లుకింగ్ సేమ్ వస్తుంది ఇక్కడ. ఫ్రంట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. మనకి వెహికల్ చుట్టూ తీయడానికి కూడా ఇక్కడ మనకి స్పేస్ లేదు చూడండి. పెడితే ఎండలో పెట్టాలి, లేదంటే ఈ పక్కన చెట్లు ఉన్నాయి కదా ఈ లొకేషన్లో. ఫ్రెండ్స్ రీసెంట్గానే ఇవి కూడా చేయించారండి, సీట్లు వర్క్ చేయించిండు. ఇవైతే కొంచెం డస్ట్ ఉన్నాయి, క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మెకానికల్ కాబట్టి మా వాడు అందరు ఎక్కువ దిగడం వల్ల ఈ మసి అంటింది. మసి కదా ఆయిల్. ఇవి క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. ఇవైతే మనమే వేసామండి. ఇవి స్పీకర్ పైన డస్ట్ ఉంటుందిగా, ఒకళ్ళు బేస్ వచ్చినప్పుడు బైక్ దుమ్మింది అనుకోండి, మనకి వెనకాల కూర్చున్న వాళ్ళకి తుమ్ములు వస్తాయి. అందరికేమో కానీ మెయిన్గా నాకు వస్తుంది, డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి. ఇవైతే ఉన్నాయని వేసాం, 2 ఉన్నాయి, ఇంకోటి కూడా వేయాలి. వీటిని ఇందాక దులిపి మళ్ళీ ఇట్లా పడేసాం. చాలా బాగుంది. ఇంటీరియర్ కూడా చూడటానికి చూడండి ఏ లుకింగ్ ఉందో. ఇక్కడైతే మనం స్క్రీన్ పెట్టుకోవాలి. ఒక 8,000 6,000 ఉంటుందంట స్క్రీన్. ఇది ఓల్డ్ టైప్ కాబట్టి కొంచెం ఆ ప్లేయర్ వచ్చింది. కొంచెం ఓల్డ్ టైప్ కాదు, చాలా ఓల్డ్ టైపు. ఇది 2012 మోడల్. ఏ రేంజ్లో మెయింటైన్ చేశారు చూడండి. బ్యాక్ బంపర్కి అయితే ఇక్కడ ఇటు సైడ్ టచ్ అప్ పడ్డదండి. నెక్స్ట్ ఫ్రంట్లో కూడా కొంచెం టచ్ అప్ పడ్డది. ఈ వెహికల్ తెచ్చుకున్న తర్వాత అలా విలేజ్లోనే వాళ్ళ ఊర్లోనే కుక్క ఏదో అడ్డొచ్చి తగిలిందని చెప్పారు. ఇక్కడ తగిలినప్పుడు నేను లేను కానీ చేయించేటప్పుడు ఉన్నా. ఈ బంపర్కి వేశారు లైట్గా పెయింట్. అండ్ దాని నెక్స్ట్ మొత్తం వెహికల్ అయితే చాలా బాగుంది. ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది. ఈ స్టిక్కర్ కూడా మనోడే చేయించిండు. మనం ఎలా అయితే చేయించాలి అనుకుంటున్నామో అదే రీతిలో మొత్తం చేయించేసిందండి ఈ పర్సన్. ఎందుకంటే ఆయన కూడా వెహికల్స్ అంటే చాలా పిచ్చానికి ఎగ్జైటింగ్ ఫీల్ అవుతాడు అనమాట. ఆ వెహికల్ మీద కిక్ ఉన్న సేపు తిరుగుతూనే ఉంటాడు, తోలుతూనే ఉంటాడు. నెక్స్ట్ టైం మళ్ళీ దాన్ని అమ్మేసుకుంటాడు. ఈ పర్సన్ వచ్చేసి మెకానిక్ అయినా కానీ వెహికల్ అంటే చాలా పిచ్చానికి. చూడండి ఇటు నుంచి కూడా ఇవి చాలా బాగున్నాయి. ఆ 2 ఎదర పెట్టుకుంటే బాగుండేది. ఇంకా మెడకాడ ఇది వచ్చేసి ఇంటీరియర్. ఇక్కడ మనం తప్పకుండా స్క్రీన్ పెట్టియాలి. ఇప్పుడు కాదు, టైం ఉంది. ఆ టైం తర్వాత స్క్రీన్ పెట్టియాలి. డాష్ బోర్డు ఏదైనా స్విఫ్ట్ డిజైర్ అండి, అసలు దీన్ని మించిన బండి లేదు. చూడండి ఎంత అందానికి అందం. ఇంటీరియర్లు కూడా చాలా బాగుంది చూడటానికి కూడా. మార్కెట్లో రేట్లు కూడా స్విఫ్ట్ డిజైర్కి అయితే చాలా ఉన్నాయండి. మార్కెట్లో రేట్ అయితే స్విఫ్ట్ డిజైర్ అసలు ఇప్పుడు అన్ని కార్లలో కూడా తోపు ఏంటంటే ఇక డిజైర్ కానీ ఇక ఎర్టిగా కానీ ఇప్పుడు మార్కెట్లో వీటికి ఫుల్ డిమాండ్ ఉంది. రేటు కూడా అలానే ఉంది. వెనకాల డిక్కీ చూపిద్దాం చూడండి. వెహికల్స్ అందరికి ఉంటే ఈయనేంటి ఇట్లా చూపిస్తుంది అనుకోకండి. మేము కొనటం ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వెహికల్ గురించి. స్టెప్ని టైర్ది, అదే స్పేర్ బాక్స్, వీల్స్ అవి పెట్టుకోవడానికి ఉంచాను. నైట్ టైమే మనకి బ్లింకింగ్ బల్బ్ వేసాను అందులో. కీనే, దీనికైతే సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది. చూడండి వర్క్ చేస్తుంది. ఓకే డన్, ఫుల్ వర్క్ చేస్తుంది. ఇది అంటే నేను తెచ్చినప్పటి నుంచే వర్క్ ఉంది. ఇది వచ్చేసి టైప్ 2. ఇది 15 మోడల్లో కూడా టైప్ 1 ఉన్నాయని నిన్నే చూశాను నేను. అది మరీ కోడిగుడ్డు లెక్క ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది నాదే. నేను నిన్న ఒక 1 వీక్ ఏమో డ్రైవర్కి ఇస్తే దీన్ని పెద్ద ఇన్సూరెన్స్ చేసుకుని వచ్చిండు.
అవతల తేడు తర్వాత చూపిస్తానండి, దాన్ని కూడా ఒక వీడియో చేస్తా. అంటే వేరే వెహికల్ తలిగించుకొని వచ్చిండు, వెహికల్ కాదు ఒక రాగి తలిగించిండు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వెహికల్. ఇది అయితే నాట్ ఫర్ సేల్ అండి, ఇది ఓన్లీ నేను సొంతంగా ఉంచుకోవాలని తెచ్చుకున్నా. నాకు ఈ వెహికల్ ఇష్టపడి తెచ్చుకున్నానండి. ఈ వెహికల్ అయితే ఇప్పుడైతే నేను అమ్మదలుచుకోలేను. ఎవరు కూడా ఎంత బ్రో అనేది కామెంట్స్ పెట్టకండి. నచ్చితే ఈ వీడియో కనుక నచ్చినా, లేదంటే ఈ వెహికల్ నచ్చినా ఒక లైక్ చేయండి. మన సబ్స్క్రైబర్లో ఎవరికైనా స్విఫ్ట్ డిజైర్ వెహికల్ ఉంటే మీకుందని నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఏదైనా డౌట్స్ వచ్చినా మీకు ఆ మెసేజ్లో రిప్లై, అదే మిమ్మల్ని అడుగుతూ ఉంటాను, మీరు నాకు రిప్లై ఇవ్వచ్చు. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి ఈ వెహికల్ గురించి, ఇదేం సెన్సార్ వెహికల్ కాదులేండి, కాకపోతే చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కదా, వాటి గురించి క్లారిఫై చేసుకోవచ్చు. మీరు నాకు, నేను మీకు చెప్పొచ్చు. మీకు ఎవరికైనా వెహికల్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా, మర్చిపోకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, విజిట్ అగైన్. ఆ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని ప్రెస్ చేయండి. జై హింద్.